హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజుటి వీడియో అయితే మీరు నిన్న వీడియో మన ఛానల్లో చూసినట్లయితే అర్థమైపోయి ఉంటుందండి. షాప్ ఓపెనింగ్ అని చెప్పేసి చెప్పానన్నమాట నిన్నటి వీడియోలో. ఈరోజు అన్నట్టుగానే షాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఈ వీడియోలో చిన్న క్లిప్స్ అనేది యాడ్ చేశానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ చూశారు కదా, సింపుల్గా ముగ్గు అయితే పెట్టుకున్నానండి. సండే కదా, నిన్న బయటికి అంటే మా అన్న వాళ్ళు గంగమ్మకి యాటను పెడుతుంటే వెళ్ళామండి పిలిచితే. అక్కడికి వెళ్ళేసి వచ్చానో లేదో జిట్టి తగిలి ఫీవర్ వచ్చిందండి. బాడీ పెయిన్స్, ఫుల్ ఫీవరు. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత జిస్ట్ అయితే తీశారండి. కొబ్బరితో అయితే, ఎండు కొబ్బరితో జిస్ట్ తీస్తే చాలా బాగా తగ్గిపోతుంది తొందరగా. ఆ జిస్ట్ తీసేటప్పుడైతే పట్ట 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 అని పగిలిందండి కొబ్బరి అయితే. అంత జిస్ట్ తగిలింది అనిపించింది నాకైతే. డ్రెస్ వేసుకొని పోయానండి, మీషోలో ఆర్డర్ పెట్టుకున్న డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను. దానికే జిస్ట్ తగిలింది. ఫుల్ బాడీ పెయిన్స్, ఫీవరు వచ్చి అక్కడి నుంచి 3కి అలా పడుకున్నానండి ఆఫ్టర్నూన్ నిన్న. అంతే, ఇంకా జిస్ట్ తగిలిపోయి ఇంకా పడుకున్న దాన్ని లేచేసరికి లేయడానికి కూడా నాకు అస్సలు ఫీల్ లేదు. మంచంలో నుంచి లేయడానికి కూడా ఓపిక లేదనమాట. అంతగా ఎక్కువైపోయింది నాకైతే బాడీ పెయిన్స్, ఫీవర్. బాడీ అయితే ఫుల్ కాలిపోతూ ఉండింది. పిల్లలు కూడా ఇంకా, నేను అక్కడి నుంచి వస్తూనే కాలు నొప్పులు అని చెప్పేసి పడుకున్నాను. పిల్లలు కూడా ఇంకా ఒకరు సోఫాలో, ఒకరు ఉయ్యాల్లో అయితే నిద్రపోయారు. నేను చూసుకోలేదు, ఇంకా నేను నిద్రపోయాను, నిద్ర పట్టేసింది అనమాట. లేచేసరికి ఇంకా ఫుల్ ఫీవర్తో అయితే ఉన్నానన్నమాట. మా హస్బెండ్కి కాల్ చేస్తే తను వచ్చి జిస్ట్ తీశారు. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా తీసుకొని వచ్చారనమాట. అప్పుడు తగ్గింది నాకైతే ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత. ఇంకా అప్పటికప్పుడు నైట్ టైము వెళ్ళేసి టౌన్లోకి అయితే వెళ్ళి దేవుళ్ళది పటం ఒకటి, అన్ని దేవుళ్ళు కలిపి ఉంటారు కదా అండి, ఆ పటం ఒకటి, అలాగే కొత్తవి దీపాలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను కొత్తవి షాప్లోకి. గుమ్మడికాయ అన్నీ కూడా నైటే అండి, నైటే తీసుకొని వచ్చి పెట్టుకొని షాప్ అంతా కడిగేసి ర్యాక్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టుకున్నాను నైట్. ముగ్గు కూడా పెట్టేశాను నైటే. ఇంకా మార్నింగ్ వెళ్ళిన వెంటనే ఇంకా పటం తుడిచేసి దేవుడి పటము, ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకొని మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాము. సింపుల్గానే చేశానండి. అంటే దీపారాధన చేసుకొని, టెంకాయ కొట్టుకొని, గుమ్మడికాయ కొట్టుకోవడం, ఇలా పూలదండ అవన్నీ కూడా వేసాము. అదంతా కూడా నేను షూట్ చేయలేదు. పూజ మా హస్బెండ్ చేశారు కాబట్టి కొద్దిగా షూట్ చేశానండి. అప్పటికే నీరసం ఎక్కువైపోయింది, నిన్న బాగోలేదు కదా. ఇంకా మార్నింగ్ కూడా, నైట్ కూడా ట్యాబ్లెట్స్ వేసుకోమన్నాను. నేను ఆఫ్టర్నూన్ మాత్రమే వేసుకున్నానండి. నైట్ టైం వేసుకోలేదన్నమాట తిన్న తర్వాత. మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా కొద్దిగా డిస్టర్బెన్స్గానే, అంటే కొద్దిగా నీరసంగానే ఉండింది. ఇంకా అలాగే పని అయితే చేసుకున్నాను. మార్నింగ్ లేవడము, ఇంట్లో తడిబట్ట పెట్టడము. ఇది ఏంటంటే మీకు నిన్నటి వీడియోలో చెప్పాను కదా, అప్పటికే తీసేసానండి నేను కాయిన్ అందులో నుంచి, మీకు చూపించడానికి అని చెప్పేసి. అంటే కొద్దిగా బయటికి తీసాను, మీకు చూపించడానికి అని చెప్పేసి ఇప్పుడు తీసానమాట. ఏంటంటే ఇది నేను కుంకుమ డబ్బి ఎప్పుడు తెచ్చుకున్నానంటే, ఫస్ట్ టైం షిరిడి పోయినప్పుడు తెచ్చుకున్నానండి. నిజంగా రిషి పుట్టిన 1 ఇయర్కి అయితే మేము షిరిడి వెళ్ళాం ఫస్ట్ టైము. నమ్మలేము అసలు, చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ. అసలు కాయిన్ మీద 2018, మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, నిన్నటి వీడియోలో చెప్పాననమాట. మీకు ఒకటి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానని చెప్పేసి, అది ఇదేనండి. ఏం జరిగిందంటే, ఇంకా షాప్ ఓపెనింగ్ అనుకున్నాం కదా, అన్నీ కూడా క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలి కదా పూజా మందిరంలో కూడా. నేను దీపాలు కడిగేసి బొట్లు పెడుతున్నానండి. ముందు ఏం చేశారంటే, వినాయక చవితికి మా హస్బెండ్ చేశారనమాట పూజ. పూజ చేస్తే తను చూడలేదనుకుంటాను, ఇది కాయిన్ కూడా లోపలుండింది. ఇంక నేను బొట్లు అవన్నీ పెడదాము అని చెప్పేసి కుంకుమ డబ్బి అది తీసుకుంటే, అంటే పెట్టుకున్నారంటే, అవునండి, ఎక్కువ తెచ్చేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. అది ఇండ్లు మారినప్పుడు కబోర్డ్లో ఉండిపోయిందనమాట. తెచ్చిన వెంటనే కబోర్డ్లో భద్రపరిచాను. అయిపోతే తీసుకోవచ్చులే అని చెప్పేసి. అయిపోయిన తర్వాత ఇంకా
కొత్తది ఇదైతే ఓపెన్ చేశాను. దాదాపు అయిపోయింది పైనంతా గూడా. మీరు చూస్తున్నట్టయితే ఆ కొద్ది మాత్రమే కుంకుమ ఉండిందనమాట. తర్వాత అక్కడ నేను చెప్పాను గదా! షాప్ వాళ్ళు ఓనర్సు షిరిడి వెళ్తున్నారండి. ద్వారకామాయిలో "అక్క అక్కడ బాబా దగ్గర టెంకాయ ఒకటి పెట్టుంటారన్ అక్క అది తీసుకురా అండి నేను షాప్‌కి కట్టుకోవాలని" జెప్పేసి అడిగాననమాట. సరే తీసుకొనొస్తాను అనింది. తర్వాత నేను పూజ చేసుకొని ఇంక బొట్లు పెడుతూ ఉంటే మీరే చూసారు కదా! కాయిన్‌కి గంధం, కుంకుమ అన్నీ అయ్యున్నాయి. నా వేలిదైతే అయ్యిందండి. నేను కుంకుమ తీసుకోవడంలో అది. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిచ్చింది. బాబాయే నాకిచ్చాడేమో! బాబాకి 2 అనే సంఖ్య చాలా ఇష్టమండి. నాకు ఈ విధంగా ఆశీర్వాదం ఇచ్చాడు అనుకున్నాను నేనైతే. ఇంక బొట్లు పెడుతుంటే తను మా హస్బెండ్ వచ్చేసి కాల్ చేశారనమాట. ఇంకా నేను పార్సెల్ వచ్చిందండి బస్ స్టాండ్‌కైతే. డ్రెసెస్ అవి చెప్పాను కదా! మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా పార్సెల్స్ వచ్చుంటే తను అది కోడ్ వస్తుంది కదా! ఒకటి. ఆ కోడ్ చెప్పు అని చెప్పేసి అప్పుడే కాల్ చేశారు. అప్పుడే అడిగాను నేను తనని. బావ ఇలా కుంకుమ డబ్బీలో ఎవరైనా పిల్లలు నువ్వు మొన్న పెట్టేటప్పుడు పిల్లలది నీ దగ్గరకొచ్చున్నారా అని చెప్పేసి అడిగాను. రాలేదు అన్నారండి. నిజంగా నాకు బాబా ఆశీర్వాదం ఈ విధంగా ఇచ్చాడేమో అనుకున్నాను నేను. షాప్‌లో పెట్టుకుందాం అనుకున్నానండి. చూసారు కదా! బాబా దగ్గరే పెట్టాను నేనది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇక షాప్ అయితే ఈరోజు బాగా సంతోషంగా అయితే ఓపెనింగ్ అయితే చేసుకున్నానండి. చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంటే మనకి ఇంకా బుధవారం నుంచి అది అవి ఉంటాయి కదా! హ్మ్. ఏంటో అండి నాకు తెలీదు. ఆహ్, చనిపోయిన వారికి అలా చేసుకుంటూ ఉంటారు కదా! అవి మాలయాలో ఏదో అంటారండి. గుర్తులేదు. నాకేమనుకోకండి. హ్మ్. అవైతే ఉన్నాయి. అందుకని చెప్పేసి షాప్ ఓపెన్ జేసుకోవాలని జెప్పేసి అప్పటికప్పుడు ఇంకా స్టాక్ అనేది తేలేదండి ఎక్కువ. ఉన్నవి తీసుకొచ్చినవి మాత్రమే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. పితృపక్షాలంటారు గదా! అవి స్టార్ట్ అయితాయనమాట. బుధవారం నుంచి. ఇంక అందుకని చెప్పేసి మంచి రోజు ఇంక సోమవారమే అని చెప్పేసి ఉన్న స్టాక్‌తోనే ఓపెన్ జేసేసుకున్నాను. చిన్నగా ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. చూసారు కదా! ఈరోజు మార్నింగ్ అండి. ఇంకా మనం అవన్నీ కొట్టియలేదు గోడకి పటం పెట్టుకునేకి అవన్నీ గూడా. అప్పటికప్పుడు అనుకోని చేసుకున్నదండి ఇంకా. చూసారు కదా! ఇంకా స్టాక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఈ స్టాక్ అయితే ఈరోజే వచ్చింది. పూజ చేసుకొని కాసేపటికైతే వచ్చిందనమాట. ఇంకా శారీస్ అవన్నీ ముందు తీసుకొచ్చాను కదా! అవున్నాయి. అలాగే కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి గదా! అవన్నీ కూడా ఇంక షాప్‌లో పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఆ ఛానల్‌ని ఫాలో అయ్యారు అంటే నేను మంచి మంచి ప్రైజెస్‌తో మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్‌తో అయితే ఇస్తానండి. చూస్తున్నారు కదా! ఇవి ఎంత కంప్యూటర్, మగ్గం వర్క్, శారీస్ ఇంకా స్టాక్ అనేది రావాల్సుంది. ముందు కూడా మంచి మంచి రీజనబుల్ ప్రైజెస్‌కే ఇస్తానండి. మీరు నన్ను గాని కాంటాక్ట్ అయ్యారంటే రీజనబుల్ ప్రైస్‌లెస్‌లోనే మీరైతే తీసేసుకోవచ్చు. డ్రెసెస్ కానీ, శారీస్ కానీ, మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అన్నీ కూడా నేను ఆ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ